నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఈ యొక్క తులారాశి వారికి 2026 ఆగస్ట్ అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ గనుక చూసుకుంటే ఆగస్ట్ 1న శుక్రుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతారు. ఆగస్ట్ 2న కుజుడు మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. ఆగస్ట్ 15న బుధుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. ఆగస్ట్ 12న సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం ఈ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో జరుగుతుంది. అండ్ ఆగస్ట్ 17th అండ్ 22nd సూర్యుడు మరియు బుధుడు సింహరాశిలోకి ఒకరి తర్వాత ఒకరు ఎంటర్ అవుతారనమాట. సో, వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. సో, ముందుగా శుక్రుడి యొక్క గోచారాన్ని చూసుకుంటే కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వీక్‌గా ఉంది. సో, మీ యొక్క లగ్నాధిపతి అండ్ ఆర్ ఎల్స్ రాష్ట్రాధిపతి అండ్ అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో నీచపడడం వల్ల సో, ముఖ్యంగా మీ ఫిజికల్ హెల్త్ అండ్ యాస్ వెల్ యాస్ మీ ఫాదర్ యొక్క ఫిజికల్ హెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో, ఎందువల్ల అంటే ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్‌లోనే మీ యొక్క నవమాధిపతి బుధుడు దశమ స్థానంలోకి వెళ్తాడు. మీ ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు కూడా నవమ స్థానంలోకి వెళ్తాడనమాట. సో, నవమం నుంచి షష్ఠాధిపతి ఇక్కడ కుజుడు అవుతూ ఉన్నాడు. సో, కాబట్టి అక్కడ ఫాదర్ హెల్త్ కూడా కొంచెం వీక్ అవుతుంది, కొంచెం డ్యామేజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ శుక్రుడి వల్ల మీ ఫిజికల్ హెల్త్ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. అంటే డ్యామేజ్ అంటే ఏంటంటే ఫిజికల్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ కూడా. సో, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ ఉండడం, ఆందోళన అనేది ఎక్కువ ఉండడం, ఇలాంటి ఎమోషనల్ డ్రైనేజ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎమోషనల్ డ్రైనింగ్ అనేది. అండ్ ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పాయింట్. మెడిటేషన్, జాగింగ్, వాకింగ్ ఇలాంటివి ఎక్కువ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. ఎక్కువగా ముఖ్యంగా ఇక్కడ ఫారిన్ ట్రావెల్స్ చేయాలనుకునే వారికి మాత్రం పాజిటివ్‌గా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానము ట్రావెల్సే, నవమ స్థానము ట్రావెల్సే, వ్యయ స్థానము ట్రావెల్సే. ఇక్కడ ఈ కుజుడి దృష్టి సప్తమాధిపతి నవమం నుంచి వ్యయ స్థానాన్ని చతుర్థ దృష్టితో చూస్తూ ఉన్నారు. సో, ఈ 3 హౌసెస్‌ని ప్యూర్‌గా యాక్టివేట్ చేస్తున్నారు కుజుడు. సో, ఖచ్చితంగా ఫారిన్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్న వారికి మాత్రం వారి ప్రయత్నాలు సఫలమవుతాయన్నమాట. అండ్ వీసాస్‌కి సంబంధించి కావచ్చు, పీఆర్స్‌కి సంబంధించి కావచ్చు, ట్రావెల్స్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫారిన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అనేది అవుతాయి. సో, మీ ఫాదర్ యొక్క హెల్త్‌లో ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉంటాయని గనుక చూసుకుంటే స్టమక్‌లో యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేది ఎక్కువగా ఉండడం, అండ్ స్టమక్ ఇష్యూస్ అనేది గట్టిగా రావడం, అండ్ ఇక్కడ వేస్ట్‌కి సంబంధించిన ఏరియాలో బ్యాక్ బోన్ గానీ, కిడ్నీస్‌కి సంబంధించి కానీ, అండ్ కోలన్ ప్రాబ్లమ్స్ అండ్ లోవర్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ గానీ, యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి, యూరినరీ బ్లాడర్ ఇట్లా కంప్లీట్‌గా ఈ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వేస్ట్ ఏరియా, లోవర్ స్టమక్ టు వేస్ట్ ఏరియాకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సో, కాస్త వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గనుక సో, మంచి బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అయితే ఉంది ఈ టైం పీరియడ్‌లో. కెరియర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్న వారు గానీ, ఫారిన్ జాబ్స్ ట్రై చేసే వారికి కానీ వారికి సో, ఎందువల్ల అంటే మీ వ్యయ నవమాధిపతి అయిన బుధుడు ఈ యొక్క దశమ స్థానంలో కర్కాటక రాశిలోకి ఆగస్ట్ 5థ్ ఎంటర్ అవుతూ ఉన్నారు. సో, ఈ దశమ స్థానం కర్మస్థానం, వృత్తి స్థానం అన్నమాట. మీరు చేస్తున్న వర్క్స్, చేయాలనుకుంటున్నవి, మీ జీవనోపాధి సర్వైవల్ అన్నీ కూడా. సో, ఇక్కడ ఈ దశమ స్థానంలో బుధుడు రావడం వల్ల సో, కాస్త స్మూత్ ఫ్లో ఆఫ్ కెరియర్ అనేది ఉంటుంది. సో, అది చంద్రుడి యొక్క రాశి కర్కాటక రాశి జలతత్వ రాశి అవుతుండడం వల్ల సో, కాస్త అంత హెవీ ఫైర్ ఎనర్జీస్ ఏమి ఉండవన్నమాట. కాస్త స్మూత్ ఫ్లో ఆఫ్ కెరియర్ అనేది ఉంటుంది. అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ నవమ స్థానాధిపతి కూడా అవ్వడం మూలాన సో, జాబ్ షిఫ్టింగ్ అండ్ జాబ్ చేంజింగ్ కోసం ఇంకా ఫర్దర్‌గా బెటర్ జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. అండ్ యాస్ వెల్ యాస్ ఈ నవమ స్థానం హైయర్ నాలెడ్జ్ అనమాట. సో, ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న జాబ్ కంటే బెటర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, వారు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ టైం పీరియడ్‌లో స్టార్ట్ చేయడం చాలా బెనిఫిషియల్. సో, జాబ్ షిఫ్టింగ్ అండ్ చేంజింగ్ వాళ్ళే కాదు. సో, కొత్త బెటర్ జాబ్ తెచ్చుకోవడానికి కోర్సెస్ గానీ, స్కిల్ ట్రైనింగ్ కానీ ఇలాంటివి చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. సో, ఈ టైం పీరియడ్‌లో మీరు స్టార్ట్ చేసే ఆ కోర్సెస్ గానీ, ఆ స్కిల్ డెవలప్‌మెంట్ కానీ మీకు 100% అదే హెల్ప్ చేస్తుంది. సో, ఈ టైం పీరియడ్‌లో కెరియర్‌లో చాలా వరకు బాగుంది. అండ్ 12th లాట్ కూడా అవుతున్నాడు కాబట్టి సో, ఫారిన్ ట్రావెల్స్ కానీ, ఫారిన్ జాబ్స్ కానీ, అండ్ ఇండియాలో ఉండి ఫారిన్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఆర్ ఎల్స్ ఆన్ సైట్ ఆఫర్స్ కోసం చూస్తున్న వారు కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడా చాలా బాగుంది. బట్ మీ సైడ్ నుంచి చిన్న ఇనిషియేషన్ ఉండాల్సి ఉంటుంది. లైక్ మీ సుపీరియర్స్‌తో కానీ, వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ, ఇట్లాంటివి చేసి ఆ యొక్క చిన్న ధైర్యం చేశారంటే మీకు ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా అది ఉపయోగపడుతుందనమాట. సో, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ ఆగస్ట్ 12న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఆశ్లేష నక్షత్రంలో వేనవమాధిపతి నక్షత్రంలో కర్కాటక రాశిలో జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 17 వరకు మీరు పేరు ప్రతిష్టలు, నేమ్, ఫేమ్, స్టేటస్ అన్నీ కూడా డీఫేమ్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో, చాలా వరకు కొలాప్స్ అయిపోవడానికి. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఎవరికి కూడా మీ యొక్క సీక్రెట్స్ షేర్ చేసుకోవడం కానీ, అండ్ మీరు ఎవరికి మాట ఇవ్వడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, అండ్ ఇలాంటివి కూడా చేయకండి. అండ్ మీ పర్సనల్ స్పేస్ అండ్ మీ పర్సనల్ బౌండరీస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయండి.
ఈవెన్ 2 క్లోజ్ పీపుల్‌ని కూడా దాంట్లోకి రానివ్వకుండా చూసుకున్న ఆ 1 వీక్ మాత్రం. సో, ఆ తర్వాత మీ ఇష్టం అనమాట. సో, ఎందుకంటే ఆ 1 వీక్ ఆగస్ట్ 17కి సూర్యుడు సింహరాశిలోకి వచ్చేస్తారు. కంప్లీట్‌గా ఆశ్లేష నక్షత్రాన్ని వదిలేస్తారు కాబట్టి అక్కడ ఇంకే ఇబ్బంది ఉండదనమాట. సో, దశమ స్థానం నేమ్, ఫేమ్, స్టేటస్ అండ్ మీ కెరియర్ కాబట్టి, మీ వర్క్ కాబట్టి చాలా వరకు ఈ విషయాల్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువొస్తాయి ఆ టైం పీరియడ్‌లో గ్రహణం ఎఫెక్ట్ వల్ల. సో, వీలైనంత వరకు కామ్‌గా, ప్రశాంతంగా ఉండండి. శివనామ స్మరణ అనేది ఎక్కువ చేసుకోండి. సో, శివుడి యొక్క మంత్ర జపం ఎక్కువ చేసుకోండి. అండ్ మీరు ఏ రాశి వారైనా కావచ్చు, సో శివుడి యొక్క మంత్ర జపం ఎక్కువ చేసుకోండి. సో, చాలా వరకు హెల్ప్ అవుతుందనమాట ఆ టైం పీరియడ్. శివ పంచాక్షర మంత్రం ఓం నమః శివాయ మంత్రం ఎక్కువ చదువుకున్నా కూడా చాలనమాట. సో, ఇదొకటి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా గ్రహణం తర్వాత ఆగస్ట్ ఆహ్, ఆహ్, ఆగస్ట్ 17 అండ్ 22 సో, ఆగస్ట్ 17 అండ్ 22 సూర్యుడి యొక్క గోచారం, బుధుడి యొక్క గోచారం ఒకరి తర్వాత ఒకరిది సింహరాశిలో జరుగుతుందనమాట. అక్కడ మీకు కేతు ఉన్నారు. అది మీకు లాభస్థానం అవుతుంది. అక్కడ మీకు కొంచెం చిన్నపాటి డిటాచ్‌మెంట్ అండ్ చిన్నపాటి కన్‌ఫ్యూజన్స్ ఎక్కువవుతాయి. సో, ఫాదర్‌తో అభిప్రాయ భేదాలు రావడం, అక్కడ హెల్త్ ఇలాంటివన్నీ ఇంక ఇంపాక్ట్ ఉండదు. సో, ఫాదర్‌తో కాస్త అభిప్రాయ భేదాలు రావడం అండ్ ఫాదర్‌కి సంబంధించిన విషయాలను పక్కన పెడితే వ్యయ స్థానాధిపతి అవుతున్నాడు కాబట్టి మానసికమైన ఒత్తిడులు ఎక్కువవుతాయి. ఐసోలేషన్ ఎక్కువవుతుంది. అండ్ కన్‌ఫ్యూజన్స్ ఎక్కువవుతాయి. అతి ముఖ్యంగా కన్‌ఫ్యూజన్స్ ఎక్కువవుతాయి. ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్‌లో నుంచి హెల్ప్ అనేది కూడా కొంచెం తగ్గుతుందనమాట. సో, చేస్తా అంటూనే ఉంటారు కానీ సాగదీస్తూనే ఉంటారు కానీ సరిగ్గా హెల్ప్ అనేది రాకపోవడం అనేది కూడా ఉంటుందనమాట. సో, ఒకవేళ రావాలి అంటే ఆ కేతు యొక్క డిగ్రీస్ అనేది దాటుకొని పోవాల్సుంటుంది. ఆల్మోస్ట్ ఇది సెప్టెంబర్ సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్ ఎండింగ్ నుంచి సెకండ్ వీక్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ గాని ఇలాంటివన్నీ కూడా. ఆగస్ట్ ఫలితాలు సెప్టెంబర్ చెప్తున్నారేంటి అనుకోకండి. అవకాశం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. సో, ఈ సోషల్ సర్కిల్ నుంచి హెల్ప్ గాని, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ గాని ఇవన్నీ కూడా ఈ ఆగస్ట్ 22 తర్వాత అంత ఎక్కువ ఉండదు. ఆల్మోస్ట్ ఒక 1 ½ వీక్ వరకు, ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు. సో, సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి మళ్ళీ బావుంటుంది. సో, ఇదనమాట. సో, ఇవి ప్రెడిక్షన్స్ అయితే. అండ్ ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే గనక గుర్తొచ్చింది. సో, ఈ సర్జరీస్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రయాణాలు కావచ్చు, పెద్ద పెద్ద డీలింగ్స్, పెద్ద కాంట్రాక్ట్స్, సిగ్నేచర్స్ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కంప్లీట్‌గా ఈ మంత్ అంతా స్కిప్ చేసి పడేసేయండి. అవన్నీ అంత బాగోలేదనమాట. సో, ఈ హెల్త్ కేర్‌కి సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించండి. సో, ఆగస్ట్ 12 తర్వాత అంత బాగోలేదు. ఏదైనా తీసుకోవాలంటే బెస్ట్ టైం పీరియడ్ ఆగస్ట్ 12 లోపలే. సో, ఇదొకసారి గుర్తుపెట్టుకోండి. సో, ఇదనమాట ఈ వీడియోకైతే. సో, ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోనైతే. అండ్ వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ మాట ఫస్ట్‌లో కూడా ఎందుకన్నాను అంటే, సో, మీరు వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇది ఇంకో ఆల్గోరిథం ఇంకో 10 మందికి ఎక్కువ మందికి పుష్ చేసి నన్ను రీచ్ చేస్తుందనమాట. ఇలా చేసినప్పుడు మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఒకవేళ అది పక్కన పెడితే, ఒకవేళ నేను చెప్పిన పాయింట్స్‌లో కానీ, రెమెడీస్‌లో గానీ, ఏదైనా టైమ్ లైన్స్‌లో గానీ, వేరే వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా ఉండి మీరు షేర్ చేయడం ద్వారా ఇది రీచ్ అయ్యి వారికి ఉపయోగపడితే గనుక, మీరు ఒక డిజిటల్ హెల్ప్ అనేది చేసిన వారు అవుతారనమాట. సో, దాని ద్వారా మీ యొక్క హోరోస్కోప్‌లో గురుడి యొక్క పాజిటివ్ కర్మ అనేది కూడా యాడ్ అవుతుంది. అండ్ అది బిల్డ్ అవుతుంది. మీ సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఏదో ఒక చిన్న ఉడత సహాయంలాగా హెల్ప్ అవుతుందనమాట. సో, ఇది ఒక లాజికల్ వే అనమాట. సో, నేను అది సజెస్ట్ చేయడానికి, నేను చెప్పడానికి. సో, మీకు లాజికల్‌గా అనిపించినా అండ్ వీడియో నచ్చినా మీరు లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా చాలా విలువైన మీ జీవితానికి ఉపయోగపడే చాలా మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే